దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయులారా, అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రాలు. నేటి దినము మరి మన భారతదేశమునకు స్వాతంత్ర్యము కలిగినటువంటి దినమును మనము ఏర్పరచుకుని ప్రభును స్తుతించు భాగ్యం ఇచ్చినారు. అందరికీ యేసయ్య నామం పేరట మరి ఈ స్వాతంత్ర్య దినోత్సవపు శుభాభివందనాలు ప్రభునామంలో తెలియజేస్తున్నాను. మన దేశాన్ని దేవుడు అభివృద్ధి చేయునుగాక, దేశాన్ని దేవుడు సంరక్షించునుగాక, దేశ నాయకులను ప్రభు ఆశీర్వదించునుగాక, సరిహద్దులలో సమాధానం కలుగజేయునుగాక, దేశములో నెమ్మది, శాంతి, సమాధానం విరాజిల్లునుగాక, అన్ని వర్గముల ప్రజలకు కృప దొరుకునుగాక. ఆమేన్. సంతోషం. ఈరోజు ఉపవాస ప్రార్థనలు, చివరి కూడిక, మందిర యానివర్సరీ ఆరాధన, అందరికీ ప్రేమ విందు ఏర్పరచడం జరుగుతుంది. ఆత్మీయుల త్వరితగతిని సిద్ధపడి దేవుని సన్నిధానానికి రావాలని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. మరి సంతోషం ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి 15 నిర్గమాకాండము 28వ అధ్యాయం 15 నుండి 28 వరకున్న వచనాలను ధ్యానం చేయబోతున్నాం. 15వ వాక్యం, మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను, ఎఫోదు పనివలే దాన్ని చేయవలెను, బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాన్ని చెయ్యవలెను. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదువుబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ దీవెన మాకు తోడయుండునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ సన్నిధిని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాను. ఈ వాక్యం చేత మాతో మాట్లాడండి. ఈ దినాన జరిగే యానివర్సరీ ఆరాధన, ఉపవాస కూడికల ముగింపును మేలుకరంగా జరిగించండి. నీ బిడ్డలు 2 దినాలుగా 9 మంది ఉపవాసాలతో మీ సన్నిధిని కనిపెడుతున్నారు. తగిన ఆత్మ బలమునివ్వండి ప్రభువా. మంచి వాతావరణం ఇచ్చుచున్నందుకు స్తోత్రం. దీవించండి. అలాగే మా దేశం కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. దేశంలో సమాధాన నెమ్మది విరాజిల్లునుగాక. అయ్యా తండ్రి, నాయకులకు మారు మనసు కలుగునుగాక. దీవించండి. ప్రతి నాయకుని మీద మీ కనికరం ఉంచండి. ప్రజలను క్షేమంగా పాలించుతూ మీ వైపునకు నడిపించగలిగిన జ్ఞాన హృదయమును వారికి దయచేయండి. ఏ విధమైన మారణ హోమములు లేకుండానట్లు, అయ్యా ప్రకృతి వైపరీత్యాలు లేకుండానట్లు ప్రభువా, దేశాన్ని, దేశ ప్రజలను కనికరించమని ప్రార్థిస్తున్నాను. మేలు చేత నింపండి. అయ్యా దేశమునకు స్వాతంత్ర్యం కలిగింది, కానీ మీరిచ్చేటువంటి స్వాతంత్ర్యాన్ని ఇంకా ఎందరో పొందుకోక ఉన్నారయ్యా. క్రీస్తు అనుగ్రహించి స్వాతంత్ర్యమునకు అందరూ అయ్యా తండ్రి పాపమనే బంధకాల నుండి విడిపించబడి మీరిచ్చు రక్షణకు స్వతంత్రులగుదురుగాకని ప్రార్థిస్తున్నాం. వాక్యం చేత మాతో మాట్లాడండి. యేసయ్య నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో కూడా గడిచిన దినమున ఎఫోదును గురించి ఎలాగను మనం విన్నామో, న్యాయ విధాన పథకమును గురించి కూడా అలాగనే చెప్పబడుతుంది. అయితే ఒక యాజకుడు దేవుని గుడారంలోకి వెళ్ళి మందిరంలో సేవ చేయుచున్నప్పుడు ఆ యొక్క గోత్రములు చొప్పున వారి వారి పేర్లను భరిస్తూ దేవుని సన్నిధిని పరిచర్య చేస్తాడు. అయితే పిల్లరా, ఈ కడవరి కాలంలో మన పక్షమున దేవుని సముఖమున నిరంతరమును మొరపెట్టే ప్రధాన యాజకుడు మనకున్నారు. ఆయనే ప్రభువైన యేసు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గోత్రములు ఒక్కొక్క పేరు ఒక్కొక్క రత్నం మీద ఎలాగున చెక్కబడి, ప్రియులారా, మరి యాజకుడు విజ్ఞాపన చేయుచున్నారో అలాగనే క్రీస్తు ప్రభువు కూడా తండ్రి సింహాసనము యొద్ద అలాగున మొర్రపెట్టుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన నిరంతర యాజకుడనై ఉన్నారు.
ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఆయన నిత్యము నుండి నిత్యత్వం వరకు మన పక్షమున విజ్ఞాపన చేయు ప్రభువునై ఉన్నారు. తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉండిన యేసు స్టెఫను యొక్క సందర్భంలో ఆయన లేచి నిలవబడినట్లుగా చూస్తున్నాం. ప్రకటన గ్రంథములో ఆయన ముందుకొచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ప్రతి విశ్వాసి పేరు ఆయన ఎరుగును, ప్రతి కుటుంబమును ఆయన ఎరుగును. ఆయనకు మరుగై ఉన్నది ఏదియును లేదు. చూడండి, శిష్యులతో అంటున్నారు, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరచుదును, నేనుండు చోట మీరును ఉండునట్లుగా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని ప్రభు చెప్పారు. అంటే యేసయ్య తండ్రి సముఖాన, తండ్రి సమక్షంలో మన కొరకు యేసు విజ్ఞాపన చేయునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. విజ్ఞాపన చేయుటకు ఆయన ఇష్టపడుచుండిన ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని ప్రియమైన పిల్లలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎరుగవలసిన సత్యం ఇది, ఎరుగవలసిన శ్రేష్టమైన సంగతి ఇది. మన పక్షాన మొరపెట్టు వారు ఈ లోకంలో కొందరు సేవకుడు, తెలిసినటువంటి రక్త సంబంధికులు, స్నేహితులు, బంధువులు ఎంతోమంది ఉండొచ్చు. అయితే నిరంతరము ప్రార్థించేటువంటిది మన ప్రభు అయిన యేసు. ఆమేన్. ఆయన మన పక్షాన మొరపెడుచున్నారు, తండ్రి సన్నిధానంలో వేడుకుంటున్నారు. గుడారమందు ఒక యాజకుడు పరిచర్య చేస్తూ వేడుకున్నట్లుగా పరలోకపు గుడారమందు యేసయ్య మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్. ఆయన మన పక్షాన వేడుకుంటున్నారు. తండ్రి క్రీస్తు ప్రభువారి యొక్క మొరను ఆలకించి ప్రతి వంశమును, ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని, సేవకుని ఆయన క్షమించి బలపరుచుటకును సమర్థుడును శక్తి కలిగిన వాడునై ఉన్నారు. ఆమేన్. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడంటూ హెబ్రీ గ్రంథకర్త తన యొక్క ఆంతర్యాన్ని వెల్లడి చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ లోక సంబంధమైనటువంటి ప్రధాన యాజకుడు కొన్ని బలహీనతలను కలిగి ఉంటాడు. అయితే పరలోకమందున్న మన ప్రధాన యాజకుడు ఆయన బలహీనత లేనివాడు. ఈ లోకమందున్న యాజకుడు తనది కాని రక్తాన్ని తీసుకుని వెళ్ళి గుడారంలో రక్త ప్రోక్షణము చేసి యాజక సేవను చేస్తున్నారు. అయితే పరలోకమందున్న ప్రధాన యాజకుడు తన స్వరక్తము చేత ప్రజలను శుద్ధి చేయడానికి ఇష్టపడి ఉన్నారు. పిల్లరా, ఇహలోక సంబంధమైన జంతువుల యొక్క రక్తము, ఆ జంతువులు పిల్లరా మైలపడినవి, జంతువుల రక్తము పిల్లరా. అయితే క్రీస్తు ప్రభు ప్రధాన యాజకుని ఈ యొక్క రక్తము ఇది ఏ విధమైనటువంటి అపవిత్రత అంటని నిష్కళంకమైన రక్తము. దేవునికి స్తోత్రం. పాత నిబంధన యాజకత్వములో రక్తము సంవత్సరం వరకు గాయములను కప్పింది, దోషములను కప్పింది. నూతన నిబంధన క్రీస్తు యొక్క యాజకత్వంలో ఉన్న రక్తము దోషమును లేకుండా చేసింది. పాత నిబంధన రక్తము ప్రియులారా మనిషిని సంపూర్ణ సిద్ధినికి దారి తీయలేకపోయింది. యేసు రక్తము సంపూర్ణ సిద్ధి పొందే భాగ్యం ఇచ్చింది. పాత నిబంధన రక్తం ద్వారా మనుషులు కొనబడలేకపోయారు. సంవత్సర కాలం దోషములు కప్పబడి కాపాడబడ్డారు. అయితే యేసు యొక్క సజీవమైన రక్తము, యేసు యొక్క పరిశుద్ధమైన రక్తము
ప్రియులారా, ప్రతి జాతిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి తెగలోను ఆయన కొరకు శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యమునుగా కాపాడింది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా, ఆత్మీయ బిడ్డలుగా, దేవుని ఎరిగినటువంటి మనము దైనందిన ఆత్మీయ జీవితంలో పిల్లరా ఆయన రక్తము చేత కొనబడి, కడుగబడి, ప్రత్యేకించబడి, పరిశుద్ధపరచబడి ఆయన మన పక్షమున విజ్ఞాపనములు చేయుటకు యేసు రక్తము మన కొరకు నేటికి సజీవంగా ఉంది. యేసు నేటికి మన కొరకు ఆయన మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నారు. ఆ కృపతో దేవుడు మనలందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి, దీవెనకరంగా మార్చండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.